నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే సంఘంలో ఉండేటువంటి దురాచారాలని, సంఘంలో ఉన్నటువంటి అనాగరిక విషయాలు కానీ దాన్ని సంస్కరించాలని ఒక ఆలోచనతో ముందుకు వచ్చాడు అంబేద్కర్. దీని అంతటికి కూడా ముందుగా తీసుకుంటే కొద్దిగా 5 నిమిషాలు హిస్టరీకి వెళ్తాను. భారతదేశంలో క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు బుద్ధుడు ఒక రాజు, అతని పేరు సిద్ధార్థ. ఆయన రాచరికంలో ఉండి సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నా సరే సంఘంలో ఉండేటువంటి అంటరానితనం కానీ, సంఘంలో ఉండేటువంటి దురాచారం కానీ, సంఘంలో ఉండేటువంటి వ్యత్యాసాలు కానీ పోందండి అన్న సంఘంలో ఉండేటువంటి వ్యత్యాసాలు కానీ వీటన్నిటిని కూడా అతను బాగా రియాక్ట్ అయ్యి చాలా బాధపడ్డాడు. చాలా ఆలోచించి నేనేం చేయాలని చెప్పి ఆలోచించి, అయితే అప్పటికి ఇప్పుడు ఏంటంటే అంబేద్కర్ వచ్చేసరికి మనకి స్వతంత్రం వచ్చింది, ఒక రాజ్యాంగం రాసుకున్నాం. రాజ్యాంగాన్ని అనుసరించి అన్ని కులాల్లో సంస్కారాలు రావాలని చెప్పేసి ఒక ఆలోచనతో చేశారు. అయితే ఆ వేళకి ఏంటంటే ఒక 520-30 దేశాల కింద భారతదేశం ఉండేది. ఈ 520-30 దేశాల కింద భారతదేశం ఉండేటప్పుడు ఎవరి చట్టం వాళ్ళది, ఎవరి రాచరికం వాళ్ళది, ఎవరి సిద్ధాంతం వాళ్ళది, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పరిపాలిస్తుండేవాళ్ళు. వీటన్నిటిలో కూడాను ఆయన ఏంటనుకున్నాడంటే మొట్టమొదటిగా ఈ సంఘాన్ని సంస్కరించాలి. అందరూ సమానలే, పేదవాడైనా డబ్బుండేవాడైనా సరే. కొంతమందికి సంఘ బహిష్కరణ చేసి దూరం పెట్టే పరిస్థితులు, కొంతమందికి ఏంటంటే అందరు రక్తం ఒకటే, అందరూ సమానమే. సమానమైన దానికి మనం ప్రజల్లో సంస్కరించాలని ఒక ఆలోచనతో అతను బౌద్ధ మతం అని తీసుకున్నారు. అంటే మనమన్నాం బౌద్ధ మతం అని. ఆయన ఏంటంటే ఆ సిద్ధార్థుడు కొన్నాళ్ళు తపస్సు చేసి ఆయన ఏంటంటే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అందరికీ మనుషుల్లో మార్పు రావాలి, పెద్దల్లో రావాలి, చిన్నల్లో రావాలి, బలహీనుల్లో రావాలి, బలవంతుల్లో రావాలి, అందరిలో వచ్చి అందరినీ తనతో సమానంగా చూసుకునే పరిస్థితి ప్రతి ఒక్కరికి రావాలని ఒక ఆలోచనతో కొంతమంది శిష్యుల్ని తయారు చేసి భారతదేశమే కాదు, చైనా, మంగోలియా, అతను థాయిలాండ్, శ్రీలంక అన్ని దేశాలు కూడా అతను పాదయాత్ర చేసి పర్యటించి అక్కడక్కడ మకాములు వేసి తనకు ఉన్నటువంటి సిద్ధాంతాన్ని, ఈ సిద్ధాంతాన్ని అందరినీ కూడా సంస్కరించాలని ఒక ఆలోచనతో ప్రచారం చేస్తే అప్పుడు దాన్ని మన అందరూ కూడా చాలా మంది సంఘ సంస్కర్తలు చాలా మంది ముందుకు వచ్చి దాన్ని అంగీకరించి ఆవేళ బౌద్ధ మతంగా పెట్టి ఆయన ఒక దేవుడిగా మనం పూజిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో జన్మించినటువంటి ప్రాణరాశుల్లో మొట్టమొదటిసారిగా అందరూ సమానంగా ఉండాలి, విభేదాలు ఉండకూడదు అని ఒక ఆలోచించేది మొట్టమొదటిసారి గౌతమ బుద్ధుడు. అతను ఆ పూర్వ పేరు సిద్ధార్థుడు. ఆ తర్వాత కొద్దికాలం అలా నడిచి 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 వెళ్తుంటే బ్రిటిష్ పరిపాలన వచ్చిన టైంలో మళ్ళీ మహారాష్ట్రలో ఈ అరాచకాలు ఎక్కువ ఉండేవి. సంఘంలో విభేదాలు, కొంతమంది నిమ్న జాతులని, కొంతమంది అంటరాని వాళ్ళని, ఇవన్నీ ఉండేవి. అయితే అప్పుడు పూలే గారు దీనికి సంస్కారం ఏంటంటే అతను కూడాను ఇంచుమించు ఈ సిద్ధాంతంతోనే వెళుతూ ఆయన ఏంటంటే అనుకున్నాడంటే అందరికీ చదువు ఉంటే తప్పకుండా సంస్కారం వస్తుంది, చదువు అవసరం, చదువు ద్వారా అభివృద్ధి అవుతారని చెప్పి ఒక ఆలోచనతో చేసినటువంటి ఆయన ప్రచారము. ఆయనే కాకుండా అతని భార్య, ఆయన ఇద్దరు కూడాను ఎక్కడెక్కడైతే వెనుకబడిన వర్గాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అనాగరికంగా ఉన్నారో, ఎక్కడెక్కడైతే పేదరికంతో బాధపడుతున్నారో వాళ్ళ కాలనీలకు వెళ్ళి వాళ్ళందరికీ చదువులు నేర్పించారు. అప్పుడు ఉండే సంఘంలో ఉండే సొసైటీలో పెద్దవాళ్ళు కానీ, డబ్బుండే వాళ్ళు కానీ, ఇంకొక జాతుల వాళ్ళు కానీ, ఆ జాతుల పేర్లు ఇక్కడ నేను పెట్టను, పెద్ద వాళ్ళందరూ కూడా మాకే చదువు అంకితం, కానీ కింద వాళ్ళకి లేదు, కింద వాళ్ళు చదవడానికి వీలు లేదు, మిగతా వాళ్ళు చదవడానికి వీలు లేదు అని ఒక ఆలోచన ఉండేది. ఆ ఆలోచనల్ని సంస్కరించి పూలే గారు మొన్నే చేసుకున్నాం ఆయన తాలూకా
జన్మదినం చేసుకున్నాం, ఆయన తీసుకొచ్చాం. తర్వాత ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర పోరాటంలో కూడా అంబేద్కర్ భాగస్వామి. స్వతంత్ర పోరాటం కొరకు అందరితో కలిపి మహాత్మా గాంధీ అయితే, నెహ్రూ అయితే, మిగతా నాయకులందరితో కలిసి స్వతంత్రం అవసరము. ఎందుకంటే భారతదేశం ఒక గొడుగు కింద రావాలంటే ఈ సంఘములందరూ కూడా ప్రతివాడు కూడా సంస్కరించి ప్రతివాడిలో ఒక మార్పు రావాలంటే దానికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాల్లో నేను భాగస్వామిని అవ్వాలని అప్పటికే వాళ్ళ తల్లిదండ్రుల మూలకంగా అయితేనే ఏదో రకంగా ఆయన ఇతర దేశాల్లో కూడా లా కానీ చట్టం కానీ బాగా చదివి బాగా సంస్కారకర్తగా ముందుకు వెళ్ళి ఇంకా ఇంచుమించు అప్పుడు ప్రతివాడు కూడా పెద్ద చదువులు చదవాలంటే లండన్ వెళ్లాల్సిందే. ఎందుకంటే మనం అందరం కూడా బ్రిటిష్ పరిపాలనలో ఉండేవాళ్ళం. ఆ రకంగా ఆయన ముందుకెళ్ళి మంచి చదువులు చదివి మంచి ఇది చేసి ముందుకు వచ్చినందుకు గాను అప్పుడు మహాత్మా గాంధీ, నెహ్రూ వాళ్ళందరూ కలిపి మనకి ఇప్పటి వరకు భారతదేశానికి ఇప్పటికీ కొన్ని మూలాలు ఉన్నాయి, బ్రిటిష్ మూలాలు. ఆ బ్రిటిష్ వారు చేసినటువంటి రాజ్యాంగం మనకు పరిపాలించకూడదు. మనకి ప్రజలకు అనుగుణంగా, సంఘానికి అనుగుణంగా, ప్రజల బ్రతుకులకు అనుగుణంగా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి అన్ని వరల్డ్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రాజ్యాంగాన్ని స్టడీ చేసి దాని మూలాలు తీసుకొని మనకి ఏది అనుగుణం, మన సంఘానికి ఏది అనుగుణం, మన ప్రజలకు ఏది అనుగుణం, మన ప్రజలందరూ ఈ రాజ్యాంగం ద్వారా కట్టుబడి పనిచేయాలా, దాని ద్వారా చట్టం తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఆ వేళ అంబేద్కర్ గారికి చైర్మన్ చేసి మిగతా చాలా మంది సభ్యులు ఉండి ఆ వేళ చేశారు. అయితే ఆయనకి ఆదర్శమూర్తి కనుక ఆయనకి ఈ సంఘంలో ఉండే ప్రతి మానవుడు కూడా మానవుడు కూడాను రక్తంతో బ్రతికే మానవుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కలాగే ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా అట్టడుగు స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి మీదకు తీసుకురావాలి అని ఒక ఆలోచనతో ఆ రోజుల్లో ఆయన ఏంటంటే ప్రజలతోని పెద్దలతోని అందరితోని వాళ్ళందరికి కూడాను పోరాటం చేసి 2-3 ఏళ్ళు టైం తీసుకొని అప్పుడు అనమాట రాజ్యాంగం ఆయన రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం మూలాలే ఈవేళ మనందరికీ పరిపాలిస్తున్నాయి, మనందరికీ ఓటు హక్కు వచ్చింది, మనందరం కూడా ముందుకు వెళుతున్నాం. ఈవెన్ దళితులు కానీ, బీసీలు కానీ, మహిళలకు కూడాను వచ్చిందంటే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ మూలాల వల్ల, లేకపోతే ఎన్నో కోర్టుల్లో మనం పోతాం. అది కాకుండా అతను రాజ్యాంగ మూలాల్లో రచించినటువంటి ప్రొవిజన్స్ ఈవేళ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ అందరికి కూడాను ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ప్రతి వాళ్ళు కూడా చదువుకోవాలి, ప్రతి వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళాలి, ప్రతి వాడికి కూడా రాజ్యాంగ హక్కు ఉంది, ప్రతివాడు కూడా ముందుకు వెళ్ళాలి. ఆ రకమైనటువంటి హక్కులు కల్పిస్తే తప్ప మానవుడు అభివృద్ధి అవ్వడు. దీని అంతటి కూడా చదువు మూలమని చెప్పి ఆలోచించి అప్పట్లో ఈ స్కాలర్షిప్స్, రిజర్వేషన్స్ అవన్నీ పెట్టి ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే అన్నిటికీ మూల కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన బడుగు వర్గాలకి, పేద వర్గాలకి, బీసీ వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, లేకపోతే ఆర్థికంగా ఏమీ లేని పేదరికంతో ఉండే వాళ్ళకందరూ కూడాను ఒక ప్రొవిజన్ కల్పించి రాజ్యాంగ హక్కుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా చట్టపరమైనటువంటి ఒక ఆలోచన ఇచ్చి ఈవేళ మన అందరూ కూడాను ఇంత సుఖంగా ఉన్నాం. నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే, మీరు ఇక్కడ కూర్చున్నారంటే, ఈ పెద్దలందరూ ఇక్కడ కూర్చున్నారంటే ఇదంతాను ఆయన రచించినటువంటి రాజ్యాంగం. అందువల్ల ఏంటంటే ఆ రాజ్యాంగ ప్రదాత అందరికీ సొసైటీలో ఉండేటువంటి అనాగరికాలను స్టడీ చేసి ప్రతి ఒక్కరికి కూడా హక్కులు కలిగించి, చదువులు కలిగించి ప్రతి ఒక్కరికి కూడాను చేయడం జరిగింది. ఈవేళ మీరు ఎస్టీ తీసుకున్నామంటే మనం చూడండి, ఎస్టీలకి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఇచ్చిన ఫైనాన్స్ కంటే చదువు కోసం ముఖ్యం విలువిస్తున్నారు. ఎందుకంటే చదువు చదివితే తప్పకుండా ముందుకు వెళ్తాడు, చదువు వల్లే వాళ్ళందరూ ఆర్థికంగా పెంపొందుతుంటాడు. ఏదో పేదరికంగా చదువు లేకుండా వేలు ముద్ర వాడు ఉండిపోతే వాడికి అనాగరికంగా ఉండిపోవడం పరిస్థితి వస్తుంది. చదువుకొని ముందుకు వెళ్తే తప్ప ఏదో ఒక రకం వ్యాపారం చేస్తాడో, ఆటో తోలుతాడో, కారు తోలుతాడో, లేకపోతే మంచి ఆఫీసర్ ఉద్యోగం చేస్తాడో, ఏది చేసినా సరే చదువు ముఖ్యమని చెప్పి ఆలోచించి ఎస్టీలకు కూడా గిరిజన పాఠశాలలు,
ఎస్సీలకు కూడాను పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఇవన్నీ పెట్టి చదువు అయిన తర్వాత 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చేస్తాడు. తన తండ్రి ఏదైతే కనికష్టంగా కష్టపడి పేదరికంతో కూలి చేసో 4 చేసో పిల్లలకు చదివిస్తే తర్వాత ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా హాస్టల్లో పెట్టి చదివించి ముందుకు తీసుకెళ్తే ఒక డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఎంబీబీఎస్ కానీ డాక్టర్గా కానీ ఇంజనీర్ కానీ చదివితే తప్పకుండా ఆ తండ్రి లాంటి పేదరికం కానీ చిన్న లైఫ్ కానీ కాకుండా పెద్ద జీవితానికి వెళ్తాడు, ఆర్థికంగా సుఖపడతాడు, ముందుకు వెళ్తాడు అనే ఒక ఆలోచనతో ప్రభుత్వాలు కూడాను దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మళ్ళీ అంబేద్కర్, ఆ అంబేద్కర్లో రచించినటువంటి చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఈవేళ కూడా అన్ని దగ్గరలో కూడా అవుతున్నాయి. దాన్ని మనం ఒక ఆధారంగా తీసుకొని ఏవైతే పేదరికంతో కానీ లేకపోతే అనాగరికంగా ఉండే జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళి దీన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని అందరూ ముందుకు వెళ్ళి బాగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ మీ అందరూ కూడా నన్ను ఎంతో గౌరవించి గ్రామానికి పిలిచారు కనుక నాకు తెలిసినటువంటి 2 ముక్కలు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.